హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం బేసిక్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ మనకు ఈ యొక్క థర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్. అట్ ఏ టైం కోర్ సబ్జెక్ట్ అంటే కోర్ ప్రకారం చూసినా కూడా ఈ యొక్క బేసిక్ థర్మోడైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన మెకానికల్ ఇంజనీర్స్కి. సో ఈ యొక్క మెకానికల్ ఇంజనీర్స్కి థర్మల్, ఎఫ్ఎంహెచ్ఎం, సో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, సో కొన్ని ఇంకా ఉన్నాయి, డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన యొక్క కోర్ సబ్జెక్ట్ వైపు వెళ్ళాలి మన జాబ్స్ కంటే. సో మనం ఈ దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. సో దీని గురించి తెలుసుకోవాలంటే మనం అండర్స్టాండ్ చేసుకొని ఎలా ఏమి అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క బేసిక్ థర్మోడైనమిక్స్కి వచ్చేలోకి బేసిక్ థర్మోడైనమిక్ 1, 2, 3 3 ఉన్నాయన్నమాట మనకు బీటెక్లో చూసుకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుంటున్నాం ఇన్ థర్మల్ సబ్జెక్ట్లో. ఇక్కడ ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ అంటున్నాం. సో థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద రీజన్ ఇన్ ద స్పేస్ దట్ కంటైన్డ్ మ్యాటర్ హూజ్ బిహేవియర్ ఈజ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఈజ్ కాల్డ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఏమంటున్నారంటే ఒక రీజన్ అంటే ఒక స్పేస్ అంటే కొద్దిగా ఏరియాని కన్సిడర్ చేసుకొని ఆ యొక్క ఏరియాకి హీట్ అప్లై చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. సో ఇన్వెస్టిగేటెడ్ హూస్ బిహేవియర్ ఈజ్ టు బి ఇన్వెస్టిగేటెడ్, దాన్నే మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అంటున్నాం. ఏమంటున్నాం? థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఎలా చెప్తున్నాం అంటే ఒక రీజన్ని ఒక స్పేస్లో కన్సిడర్ చేసుకో, అంటే ఏదో ఒక చోట మనం కన్సిడర్ చేసుకుంటాం కొంచెం రీజన్ని, ఆ యొక్క దానికి హీట్ అప్లై చేస్తే అప్పుడు ఎలా అంటే ఎలా రియాక్ట్ అవుతుంది అది అనేది చదువుకోవడమే థర్మోడైనమిక్ సిస్టమ్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ థర్మోడైనమిక్ అంటేనే మనకు హీట్ అనేది తెలుస్తుంది అనమాట. సో థర్మల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకంటున్నాం? థర్మల్ అనేది నథింగ్ బట్ హీట్ అనమాట. ఆ హీట్తో కూడుకున్నది కాబట్టి మనకు హీట్ అప్లై చేసేటప్పుడే కదా ఆ యొక్క రియాక్షన్ అనేది జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక హీట్ అప్లై చేసామనుకో, హీ విల్ రియాక్ట్. సో అతను చెయ్యి పక్క తీస్తామన్నమాట హీట్ దగ్గర నుంచి. సో లైక్ దట్ ద బిహేవియర్ విల్ బి స్టడీడ్ ఇన్ దిస్ థర్మోడైనమిక్ సిస్టమ్. సో ఆఫ్టర్ దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్, ఆ యొక్క సిస్టమ్ని ఎలా క్లాసిఫై చేసినాడు. సో వీ హ్యావ్ 3 types. వన్ ఈజ్ క్లోజ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో క్లోజ్ సిస్టమ్ అంటే ఏం చెప్తున్నా అంటే ఒక బౌండరీ అని క్రియేట్ చేసుకొని ఆ ఒక బౌండరీకి క్రియేట్ చేస్తావు అన్నమాట. ఆ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు హీట్ అప్లై చేస్తావు, ఎక్స్టర్నల్గా హీట్ అప్లై చేస్తావు. సో అప్పుడు ఏమవుతుంది? చేంజెస్ అనేది జరుగుతుంది. సో ఇలాగా సో అంటే మాస్ అనేదాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. క్లోజ్ కాబట్టి లోపలిది బయటికి పోలేదన్నమాట. వీ కెన్ కంట్రోల్ ది మాస్, అంటే మాస్ని కంట్రోల్ చేస్తామన్నమాట ఈ యొక్క క్లోజ్ సిస్టంలో. ఏ క్లోజ్ సిస్టమ్ కెన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ ఇట్స్ సరౌండింగ్, బట్ దెర్ ఈజ్ నో మాస్ ట్రాన్స్ఫర్ అక్రాస్ ది సిస్టమ్ బౌండరీ. సో ఇది ఒక క్లోజ్ బౌండరీ అనుకున్నాం అనుకో, లైక్ కన్సిడర్ పిస్టన్ అండ్ సిలిండర్. ఈ యొక్క సిలిండర్లో పిస్టన్కి కనెక్ట్ చేసినావు, లాక్ చేసేసి ఉంటావు. సో ఏదైనా లోడ్ పడినప్పుడు కూడా ఇది మూవ్ కాకూడదు అనమాట, అప్ అండ్ డౌన్ కాకూడదు. టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ కాకుండా అలా లాక్ చేసేసిన తర్వాత ఈ యొక్క ఎక్స్టర్నల్గా హీట్ అప్లై చేస్తావు. సిస్టమ్ క్యాన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. సో దానికి కొంచెం ఎనర్జీ ఇస్తున్నావు. సో ఎట్లా? హీట్ రూపంలో ఎనర్జీ ఇస్తున్నావు. ఈ యొక్క హీట్ని ఇస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? సో కొంచెం వర్క్ అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనిషి అన్నం తిన్న తర్వాతే కదా ఏదైనా వర్క్ అనేది చేయగలం. సో వితౌట్ ఈటింగ్ ఫుడ్ హీ కెనాట్ డూ ఎనీ వర్క్. సో అలాగే దీనికి కూడా వర్క్ జరగాలంటే ఏదో ఒకటి ఇన్పుట్ ఇవ్వాలి కదా, అదే హీట్. ఇక్కడ ఆ యొక్క హీట్ ఇస్తేనే మనము దీనికి అప్పుడు వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం పిస్టన్ అనేది లాక్ చేసినాం కాబట్టి ఇట్ కెనాట్ మూవ్, అంటే ఎక్కువ బయటికి మూవ్ కాలేదన్నమాట. మాస్ సిస్టమ్, మనము దాని యొక్క మాస్ అనేదాన్ని కంట్రోల్ చేస్తున్నాం బై లాకింగ్ ది పిస్టన్. సో దీన్ని క్లోజ్ సిస్టమ్ అంటున్నాం. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేస్తున్నాం, ఎం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అది మూవ్ కాలేదన్నమాట. ఇది క్లోజ్ సిస్టమ్. బౌండరీ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ క్రాస్ బియాండ్ ది బౌండరీ. సో దట్ ఈస్ కాల్డ్ క్లోజ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఏమవుతుంది? సో మనం పిస్టన్ అనే దాన్ని లాక్ చేసిండాం అనమాట. సో నువ్వు ఎక్స్టర్నల్గా హీట్ అప్లై చేస్తున్నావు ఆ యొక్క సిస్టమ్కి. సేమ్ పిస్టన్ అండ్ సిలిండర్ కన్సిడర్ చేసుకుంటే అక్కడ మనము పిస్టన్ని లాక్ చేసిండాం. సో హీట్ అప్లై చేసినావు. హీట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోటు నుంచి ఇంకో ప్లేస్కి, అంతే కదా. ఇప్పుడు అన్నం తిన్న తర్వాతే మనం పని చేయగలం. అలాగా ఇక్కడ దెర్ ఈజ్ నో బౌండరీ రెసిస్టెన్స్, అంటే బౌండరీని క్రియేట్ చేయలేదన్నమాట.
సో సి ఓపెన్ సిస్టమ్ ఇట్ క్యాన్ ట్రాన్స్ఫర్ మాస్ అండ్ ఎనర్జీ అక్రాస్ ది బౌండరీ. సో బౌండరీని క్రాస్ అయిపోతుంది అంతే కదా ఓపెన్ అంటే. క్లోజ్ అంటేనే కదా రిస్ట్రిక్షన్ పెట్టినట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తేనే కదా వాటర్ వచ్చేది, క్లోజ్ చేస్తే రావు కదా. క్లోజ్ అంటే ఏంది, బౌండరీ ఫిక్స్ చేసినట్టు అనమాట అలాగా. సో నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్ ఇట్ క్రాసెస్ ది బౌండరీస్. సి ఇన్ దిస్ సిస్టమ్ ఇట్ క్రాసెస్ ది బౌండరీస్ అనమాట. మాస్ అండ్ ఎనర్జీ విల్ బి క్రాస్ ది బౌండరీ. సో దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ సిస్టమ్. అలాగే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏమంటున్నామంటే ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ వన్ దట్ ఇన్వాల్వ్స్ నో ట్రాన్సాక్షన్ విత్ సరౌండింగ్. సో ఇది అసలుకు ట్రాన్సాక్షన్ అనేది జరగదనమాట. ఇంత హీట్ అప్లై చేసినా కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటు మూవ్ కాలేదు. సో ఇట్ కెన్ బి నెయిదర్ ఓపెన్ ఆర్ క్లోజ్. ఐసోలేటెడ్ మీన్స్ ఐసోలేటెడ్ స్టాప్ అక్కడే ఉంటుందన్నమాట. ఈజ్ వన్ దట్ ఇన్వాల్వ్స్ నో ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ జరగదన్నమాట. అంటే బయటికి లోపలికి అనేది జరగదన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇవి మనకు క్లాసిఫికేషన్స్ ఆఫ్ సిస్టమ్. సో థర్మోడైనమిక్ అంటే ఏం చదువుకున్నాం, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్ చదువుకున్నాం. సో దాంట్లో క్లోజ్, ఓపెన్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ దాని యొక్క థర్మోడైనమిక్ ఒక ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. సో మనము దాని యొక్క ఎలా క్లాసిఫై అయింది. ఓకే, సో ఓపెన్లో ఉన్నప్పుడు ఏమి మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, క్లోజ్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కాదు అనే ఒక బిహేవియర్స్ అనేది చదువుకున్నాం. సో దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఎలా అనేదంటే వీ హ్యావ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఎక్స్టెన్సింగ్, నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఇంటెన్సిటీ. సో దీస్ ఆర్ ద టూ ప్రాపర్టీస్ ఫర్ ద thermodynamic system. So extensive means what? See here, this property is that one that depends on the mass of the system or quantity of the system. అంటే ఇది ఏమి ఎలా అంటే ఇది ఒక మాస్ అంటే ఒక బరువు మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంతే కదా. లైక్ యాజ్ దాంట్లో ఏం చేసినాం మనము, క్లోజ్లో మాస్ అనేది ట్రాన్స్ఫర్ కాలే. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ ఏమంటే అంటే మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏదన్నా పని జరగాలన్నా కానీ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వాల్యూమ్ అంటే కొంత వాల్యూమ్ అనేది ఎంత, మనం ఎట్లా చెప్తాం వాల్యూమ్ అనేది. సో 10 kgs మాస్ అంటే ఏంది, కేజీసే కదా. సో 10 kgs ఆఫ్ వాటర్ 10 లీటర్స్ అన్నా అంటాము, 10 kgs. సో ఇన్ సమ్ కేసెస్ వాల్యూమ్లో కొలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా మనకు మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే బరువు అన్నమాట. ఇంత ఎనర్జీ కావాలా, ఇంత ఎంథాల్పీ కావాలా మనకు అనేది చెప్తాం కదా. ఆ యొక్క ప్రాపర్టీసే ఈ యొక్క ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. దాన్ని ఎలా చెప్తామంటే ఈ యొక్క ప్రాపర్టీస్ వల్లనే మనం అలా కాల్ చేస్తాం. సో మాస్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది వెయిట్ ఆఫ్ దట్ సిస్టమ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్సివ్. నౌ ఇంటెన్సివ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. So it will not depends upon the mass. So it will not bother about the mass. So whether it is mass present or not, so that will not bother at all. So see, this property is independent of the mass of the system. So now examples చూసుకుంటే specific volume, pressure, temperature, density. సో మనం ప్రెషర్ని మాస్తో కొలుస్తామా, కొలచలేం కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్ ఓన్లీ. స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా మనం ఏమన్నా మాస్తో కొలుస్తామా, లేదు కదా. టెంపరేచర్ కూడా అంతే కదా, మనం మాస్తో కొలుస్తామా, నో కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ ఫారెన్హీట్ ఆర్ కెల్విన్ వీ కెన్. నెక్స్ట్ డెన్సిటీ అంటే ఏంది, మాస్ బై వాల్యూమ్. సో దీస్ ఆర్ ఆల్ నాట్ డిపెండ్స్ ఆన్ ది మాస్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ thermodynamic properties. So thank you for watching this video. In next class we will study the quantitative process. That means that is a next important man. సో ఈ యొక్క మనం థర్మల్ ఇంజనీరింగ్ చదువుతున్నామంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిసిందనమాట. సో దెన్ ఓన్లీ వీఆర్ ఏ మెకానికల్ ఇంజనీర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ మై నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.